ఒక బాబాయిని చంపిన కేసులో ఇంకో బాబాయ్ జైలుకు వెళ్లడం, అది కూడా జగన్ జైలు చంచల్గూడకి వెళ్లడం ఖచ్చితంగా దేవుని స్క్రిప్టేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆలూరు నియోజకవర్గం వలగొండ క్రాస్ వద్ద యువగళం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ డ్రామా ట్రూప్ చిన్న లాజిక్ మిస్ అయిందన్నారు. వివేకను ఒప్పిస్తే అవినాష్ ఎంపీ అవుతాడని, వివేకను చంపేస్తే నేరస్తులు అవుతారన్నారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు జగన్ అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. 6 రకాల కథలు చెప్పిన గూగుల్ టేకౌట్ లో దొంగలు మొత్తం దొరికిపోయారని లోకేష్ చెప్పారు. చంచల్గూడ జైలుకి జగన్ కి చాలా అనుబంధం ఉందని, త్వరలో అబ్బాయిలు కూడా చంచల్గూడకి పోవడం ఖాయమని లోకేష్ అన్నారు. జగన్ డ్రామా ట్రూప్ కి వచ్చే ఐడియాలు డెకాయిట్లకు కూడా రావని చెప్పారు. ముందు బాబాయిని చంపేశారని, ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ని చంపేస్తున్నారని లోకేష్ తెలిపారు. జగన్ డ్రామా ట్రూప్ ఎంత డేంజరో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. సిబిఐ విచారణలో దిగాక అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఆలూరులో ప్రజల ఉత్సాహం చూసిన తరువాత సైకో పనైపోయిందని ఫిక్స్ అయిపోయానని లోకేష్ చెప్పారు. ఆలూరు పేరు మాత్రమే సాఫ్ట్ కానీ ఇక్కడ ప్రజలు చాలా స్ట్రాంగ్ అని కొనియాడారు. బ్రిటిష్ పాలకులనే గడగడలాడించిన చరిత్ర ఆలూరు ప్రజలదన్నారు. తెర్నేకల్లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన యోధుడు ముత్తుకూరు గౌడప్ప ఇక్కడ జన్మించారని, ఎల్లర్తి దర్గా, దేవరగట్టు మల్లేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఆలూరని లోకేష్ తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ ఆలూరు గడ్డపై పాదయాత్ర చేయడం అదృష్టమని లోకేష్ తెలిపారు. ఏం మాట్లాడినా దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టిన వారికి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వం అక్రమంగా తనపై 20 కేసులు పెట్టిందని, అయినా తగ్గే ప్రసక్తే లేదు, భయం మన బయోడేటాలో లేదని లోకేష్ చెప్పారు. 2024 ఎన్నికల్లో ఆలూరులో పసుపు జెండాను భారీ మెజారిటీతో ఎగరవేయాలని, ప్రజల అవసరాలన్నీ తీర్చే బాధ్యత తనపై ఉందని నారా లోకేష్ పిలుపునిచ్చారు.